సార్ చిరంజీవి ఈ మధ్య కంట్రీ డిలైట్ పాలకి బాగా అంటే ప్రమోట్ చేస్తున్నారు. ఈవెన్ ఒక యాడ్ కూడా వస్తుంది. దీంతో ఒక ట్విట్టర్ లో ఒక హ్యాండిల్ చూసాము. ఏంటంటే ఇప్పటి నుంచి ఇక ఈ పాలు తాగద్దురా బాబు, ఇక బంద్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇంతకు ముందు కూడా అంటే సిద్ధార్థ కాలేజ్ లో ఈయన థమ్స్అప్ యాడ్ చేస్తున్నారు అని చెప్పేసి థమ్స్అప్ బ్యాన్ చేశారంట. అది జగపతి బాబు వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. దీని గురించి మీరు ఏమంటారు సార్? అసలు నేను కూడా అదే చూసి యాక్చువల్ గాను విజయవాడలో వాళ్ళ గురించి 2 నిమిషాలు ఉపపోతుగా చెప్పాలంటే పరమ కుల పిచ్చి ఉన్న వాళ్ళు విజయవాడ అటు సైడ్, అందుకని అమరావతి అన్నారు. దానికి చాలా మంది ఏడిచారు. అమరావతి వాళ్ళు ఒకరితో ఏం కాదు కానీ చెప్తున్నాను, మిగతా క్యాస్ట్లు కూడా ఉన్నాయి. జనరల్ గా కామ కమ్యూనిటీ వాళ్ళు కొంచెం కష్టపడి పైకి వచ్చి మామూలుగా కూడా స్వతహాగా తాతల నుంచి కూడా ఎకరాలు ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళే. సో మన వాస్తవం మాట్లాడుకోవాలి కాబట్టి వాళ్ళకి ఎంత పిచ్చి అంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ నేను చెప్పలేను. కానీ నేను అక్కడ ఫిల్మ్ స్కూల్ పెట్టినప్పుడు కూడా స్వతహాగా విజయవాడలో 3 సంవత్సరాలు బతికి చెప్తున్నాను. వైజాగ్లో కూడా ఉండేది, అక్కడ ఉండేది. లైలా కాలేజ్ ఎదురుకుండా లైలా గార్డెన్ లో ఉండేది అనమాట. తర్వాత తీసాం, ఇంకా హైదరాబాద్ ఒకటి చాలు ఈ వయసులో. ఎంతకాదు వయసు పెరుగుతున్నప్పుడు అన్ని చోట్లకి ఫ్లైట్ల మీద తిరగలేము. ప్లస్ కోవిడ్ కూడా సహకరించడం తోటి క్లోజ్ చేసాం యాక్చువల్గా. సో నాకు అర్థమైంది ఏంటంటే చాలా కలివిడిగా కట్టట్టుగా ఉండే క్యాస్ట్ వాళ్ళది. వీడి పలానా వాడు వచ్చేవాడు అన్ని లక్షల మందిలో వీడి కమ్మోడు నెల తెలుస్తుంది కాబట్టి వాళ్ళు బిజినెస్ పేర్లు కూడా దేవినేని ఎవరో ఒక హోటల్ ఉండేది అక్కడ, నేనున్న ప్లేస్ పెద్ద చెట్ల నుంచి అలాగే వెళ్ళి సెంటర్ నాకు అక్కడ కాఫీ బాగుండేది. మెటాస్ కాఫీ ఇష్టం కాబట్టి డ్రైవ్ చేసుకుంటూ నేనున్న ఇంట్లో అన్నీ ఉన్నాయి. మరి స్టిల్ ఐ టు గో దేర్. దానికి ఆపోజిట్ గా ఒక హోటల్ ఒకటి ఉంటుంది, దాని పేరు కే అంటే కమ్మని. యాక్చువల్ కే అంటే కాపు కూడా అనుకోవచ్చు, కాపుల దగ్గర ఉంది బొంగు ఇవ్వలేదు కాబట్టి కే అంటే వాళ్ళే అనుకుంటారు. వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఉంటారు. ఓకేనా? అంత పిచ్చి స్కూల్ మీద మరి ఈ కుర్రోడు రెడ్ కాప అని ఎలా తెలుస్తుంది? మరి వెనకాల నెంబర్ ప్లేట్ మీద కే అని రాయించుకుంటాడు. కే అంటే మనోడని. సో ఇది బాగా ఎక్కువైపోయింది సిద్ధార్థ కాలేజీలో. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టారు కాబట్టి ఇది బాగా ఎంత కంట్రోల్ ఎలా కంట్రోల్ చేస్తారు, ఎక్కువ మంది వాళ్ళే జారుతారు. చాలా మంది ఉన్నారు సిద్ధార్థ కాలేజీలో నాన్ కామర్స్, కానీ వాళ్ళు అక్కడ కూటమి కింద పెట్టుకుని ఒక రౌడీయిజం చేసి ఆ విధంగా ఉండేవారు. అది చూసే కదా రామ్ గోపాల్ వర్మ చెప్తున్నాడు, నేను సిద్ధార్థ కాలేజ్ చదువుకుంటే అతను తన యొక్క అనుభవాన్ని సినిమాగా తీసిందే శివ. అకార్డింగ్ టు హిస్ కరెక్టే, యూ మస్ట్ హావ్ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్, సీన్ వాట్ ఈస్ రౌడీయిజం, వాట్ ఈస్ క్యాస్టిజం. కాకపోతే క్యాస్టిజం గురించి చెప్పలేదు కానీ అందులోను దట్ ఈస్ వాట్ నేను అతని గురించి విన్నది యాక్చువల్గాను. నాకంటే జూనియరే అతను, నేను డైరెక్టర్ అయిన 2 years తర్వాత అయ్యాడు. కానీ బట్ స్టిల్ ఐ నో త్రూ నాగార్జునస్ ఫిల్మ్ బట్టి. అదే సిద్ధార్థ అంటే స్పెషల్గా చెప్పుకోవటం ఉంది, నువ్వు ఎన్ని చేసినా కూడా వాళ్ళు అలాగే ఉంటారు. ఏ కాలేజీలోకి వెళ్ళినా కూడా వాళ్ళ గ్రూప్ పెడతారు. చెప్పిన చంద్రమండలో తీసుకెళ్ళినా మలయాళీ వాడు టీ కొట్టి పెట్టుకుంటాడు, వీళ్ళు వచ్చి అసోసియేషన్ పెట్టుకుంటారు. మనం పెట్టారు కదా కేజీఎఫ్. ఆ విధంగా అది వాళ్ళ లక్షణం. మీరు ఎన్ని అది ఎవడో అన్నాడు కదా, మన కమ్మ వాళ్ళు ఎంత గొప్ప అంటే మన రక్తం ఇంకోళ్ళకి ఇవ్వకూడదు, ఆడికి కావాల్సిన అర్థం అవుద్ది, పరిగెడతారన్నమాట ఊరుకురాను. జరుగుతుంది అలాగ అన్నవాడికి జరుగుతుంది. అదే స్టూపిడ్ ఫెలో, అది ఇది స్టూపిడ్ ఫెలో. రక్తం మనుషులు బతుకుతున్న ప్రవహిస్తున్న రక్తానికి కూడా నువ్వు క్యాస్ట్ అంటగా ఆపాదించావంటే వాట్ ఎ బొరాన్ హీజ్. అన్సివిలైజ్డ్ ఫెలోస్ వీళ్ళందరూ కుసంస్కారులు, అలాగా ఫీల్ అయ్యి ఏ క్యాస్ట్ వాడైనా సరే. సో దట్ ఈస్ మై స్టేట్మెంట్ ఆన్ ఎనీ క్యాస్టిజం. సో ఆ విధంగా సిద్ధార్థ కాలేజీ వాళ్ళు నువ్వు బాయ్కాట్ చేస్తే అంతగా మీరు ఎంతమంది ఉన్నారు అసలు? మీరు ఎంతమంది ఉన్నారు? జనాభా లెక్కలు తీస్తే కాపుల్లో 1/4 లేరు మీరు. 37-40% ఉన్నారు కాపులు. అన్ని ఎస్టీలు కలిస్తే వాళ్ళ 50%, వీళ్ళ 40%, రెడ్డి 6% సరిపోయిందా? 10 అది కలిస్తే 100. అర్థమైంది మీకు ఇప్పుడు? సో చిరంజీవి కాకపోయినా కూడా మట్టిలోంచి వెళ్ళిన ఒక మెగాస్టార్ అతను. మీరు ఎవడో కాలేజీలో ఉన్న వాళ్ళు తాగడం మానే అది మంచి మిల్క్ అని చెప్తున్నారు. ఎంతవరకు మంచి మిల్క్ అని నాకైతే తెలియదు. రాజమౌళితో స్టార్ట్ అయింది ఆ యాడ్. ముందు రాజమౌళి ఆ టైంలో బాహుబలి ఆడటం వలన అద్దో చెప్పించారు కంట్రీ డిలైట్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటుంది. నేను ఈ మధ్యన ఇది వాడానమాట, చాలా బాగుంటుందని పాలు పోసి కాస్తా ఉంటుంది అది చేత. ఆ విధంగా ఇప్పుడు చిరంజీవి దగ్గరికి వచ్చి ఉంటుంది లాస్ట్లో. చిరంజీవి వచ్చి డబ్బులు ఎక్కువ పోవాలి.
చేసి ఉంటాడు. ఈ సందర్భంలో జగపతి బాబు అంటే నువ్వు రెఫరెన్స్ తెచ్చావు కదా, అవును సార్. నేను కూడా అది చూసే ఉన్నాను. జగపతి బాబు పేరే అటు చౌదరి అని, అదేందా, అది మామూలుగా పెట్టి ఉంటారు యాక్చువల్గాను. వాళ్ళ ఫాదర్ పెద్ద ప్రొడ్యూసర్, ఆయనకు కూడా బాగా ఫీలింగ్ ఉంది కాబట్టి నాగేశ్వరరావు గారితో సినిమాలు ఎక్కువ తీశారు. నాగేశ్వరరావు గారి మనిషి కింద లెక్క. జగపతి అనేది వాళ్ళ సంస్థ పేరు, ఈ అబ్బాయి పేరు కూడా జగపతి రాజేంద్ర ప్రసాద్ ఆయన పేరు. ఒక మంచి ప్రొడ్యూసరు, పేమెంట్లు ఇవ్వడంలోనూ ఒక హానెస్ట్ పర్సన్ కింద లెక్క. సో ఆయన కూడా ఫ్లాంబాయింట్, ఒక ప్లే బాయిష్ కైండ్ ఆఫ్ లైఫ్ అనిపించడానికి ప్రొడ్యూసర్ కాబట్టి. నేను ఆయన ఒకేసారి డైరెక్ట్ చేశాం. అంటే ఆయనకి అది ఎప్పుడు చాలా సినిమాల తర్వాత కెప్టెన్ నాగార్జున అని చేశాడు ఆయన, నేను సంకీర్తన చేశాను. నాగార్జున చేసిన మొట్టమొదటి డైరెక్టర్లో నాతో పాటు ఉన్న డైరెక్టర్ ఆయన. కానీ క్రాంతి కుమార్ వాళ్ళంతా సీనియర్లు, నేను ఒక్కటే కొత్తవాడిని. మీకు అర్థమైందా? వాళ్ళందరూ బాగా సీనియర్లు. సో అప్పుడు నాకు పరిచయం. బట్ అదర్వైజ్ జగపతి బాబు నటుడు కావటం అనేది వాళ్ళ మదర్కి ఇష్టం లేదని నేను విన్నాను యాక్చువల్గా. ఆమె చాలా చాలా స్ట్రిక్ట్ అండ్ ఐ వాజ్ టోల్డ్ షీఈ్ వెరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఆమె కొడుకు త్రావటం కూడా ఆమెకి ఇష్టం లేదు యాక్టర్గా. అని చేత అప్పుడు వీడిని బయటకు వచ్చి కూడా ఉన్నాడు మెడ్రాస్లో ఉంటూ కూడా బయటకు వచ్చి ఏడుగు నాగేశ్వర కట్టిన ఫ్లాట్లో ఉండేవాడు, జైనాగ్ అపార్ట్మెంట్స్ అని. ఏడుగు నాగేశ్వర అంటే ఎవరో సాగర సంగమం, సీతాకోచలిక, చక్రాభరణం తీసిన వాళ్ళు ఫ్లాట్లు కట్టారు చంద్రబాబు ఇంటికి ఆనుకుని మెడ్రాస్లో. అందులో ఉండేవాడు అతను మన జగపతి బాబు. ఆళ్ళకి బోళ్ళ నుండి యాక్చువల్గాను బీచ్లో గెస్ట్ హౌస్ ఒకటే సోమని వీళ్ళ ఇల్లే కొనుక్కున్నాడు ఆయన. మంజులాకి ఇచ్చి ఫాదర్ గిఫ్ట్ గాను. మంజుల వచ్చి వీళ్ళ ఫాదర్ గర్ల్ ఫ్రెండ్, పాత మంజుల. వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటుంది శ్రీదేవి, చాలా అందంగా ఉంటుంది కదా. మంజుల చాలా బాగుంటుంది. సో ఆవిడకి ఒక ఇల్లు ప్రజెంట్ చేసేసాడు ఆయన. ఆ ఇల్లే చిరంజీవి కొనుక్కున్నాడు. చాలా పెద్ద ఇల్లు, పెద్ద చాలా గ్రౌండ్స్. దాని పక్కన వెనకాల శోభన ఇల్లు కూడా ఉండేది అనమాట, గుల్మహార్ అవెన్యూ అని మెడ్రాస్ వేలాచేరిలో. ఇవన్నీ ఒకేసారి ఎందుకు చెప్పేస్తానంటే జగపతి బాబు గురించి రెఫరెన్స్ వచ్చింది కాబట్టి. అతనికి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అనేది మొన్న వీడియో ద్వారా విన్నాను నేను సిద్ధార్థ గారిలో చదువుకున్నప్పుడే. నాకు ఐఎమ్ వెరీ స్ట్రాంగ్లీ అగేన్స్ట్ దిస్ క్యాస్టిజం. ఈ క్యాస్ట్ ఏంటి అన్నప్పుడు అప్పుడు నన్ను కూడా అలాగే బహిష్కరించి, ఎంత బహిష్కరించారు చదివే కదా, వీళ్ళందరికంటే పెర్ఫెక్ట్ చదువుతారు. వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్, ఎటువంటి సినిమా చేశాడు ఆయన. సో దసరా బుల్లోడు, మీకు అందుకంటే ఏం కావాలి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ బంగారు బాబు, మోహన్ బాబుతో తీసాడు, అన్నితో తీసాడు. కాకపోతే ఆయన రామారావు గారితో తక్కువ అనుకుంటా, ఎక్కువ నాగేశ్వరరావు గారు క్యాంప్లోనే ఆయన మనిషి, వాళ్ళ మనిషి కింద ఎక్కాను. సో వాళ్ళందరికీ కూడా 100% క్యాస్ట్ ఫీల్ బయట చెప్పుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఇది నెల చెప్పడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నిజమే ఉంటుంది, క్యాస్ట్కి అగేనిస్ట్ అతను, ఏటికి కాపు అయితే ఏంటి, రెడ్ అయితే ఏంటి అని ఇప్పుడు విన్నాను, నేను కూడా చూశాను. సో ఆ ప్రకారంగా చిరంజీవి యాడ్కి అతను సపోర్ట్ చేసినట్టు లెక్క. వాట్స్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అనే కదా అర్థం. సో నేను ఒకప్పుడు ఇలా బహిష్కరింపబడ్డాను, ఇలా నువ్వు బహిష్కరింపబడి ఉండవు, ఎందుకంటే నువ్వు యూఆర్ ద సేమ్ క్యాస్ట్. మామూలుగా కొంచెం అపోజిషన్ గా మహా ఉంటారు, అదే తప్పితే ఎందుకు చేస్తారు. ఈ వాజ్ అంటే ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీ, అప్పటి నుంచి కూడాను సినిమాలో రావాలనుకుంటే అసలు లేదు వాళ్ళకి తలంపు. తర్వాత అనుకోకుండా అయ్యాడు అతను. అంటే వాళ్ళ బ్రదర్కి ఒక బ్యూటిఫుల్ స్టేషనరీ షాప్ ఒకటి ఉంటుంది అనమాట వైజాగ్లో కూడా. వైజాగ్లో ఉండేది గెస్ట్ హౌస్ లో ఓల్డ్ చోట్ల. ఇన్ఫాక్ట్ ఐ థింక్ వాళ్ళ గెస్ట్ హౌస్ లోనే సాగర్ సంగం మంచి సీన్ తీసాం బీచ్ లో. జగపతి రాజబాబు ఇస్ వెరీ ఫ్లాంబాయింట్ అండ్ బిగ్ మ్యాన్. ఆయన రామారాయుడు గారి కంటే కొంచెం బాగా స్టైలిష్ గా బతికిన వ్యక్తి ఆయన ఫాదర్ జగపతి రాజేంద్ర ప్రసాద్. గుడ్ పేమెంట్ మాస్టర్ ఇది అంటారు అనమాట. సో ఇతనికి క్యాస్టిజం లేదు, ఈజ్ అ క్లీన్ సెక్యులర్ పర్సన్ అనేది మన వీడియోలో అక్కడ విన్నాను కాబట్టి మేబీ కరెక్ట్ అయితే ఉంటుంది. డాటర్ ఆల్సో మ్యారీడ్ ఎ ఫారినర్ అనుకుంటా. సో ఇట్స్ ఎ గుడ్ పాయింట్ ఓన్లీ. ఎవరైతే క్యాస్ట్ తోటి వేలాడి కృషించిపోతున్నారో వాళ్ళకి ధీటుగా